సినిమాల ప్రొడ్యూసర్ని ఎలా అయ్యానో చెప్తున్నాను. నేను జర్నలిస్ట్‌నండి. మాది పిఠాపురం దగ్గర చేబ్రోలు. నేను రాజమండ్రిలో నేను త్రిపుల్ ఆర్ గారి ఇంటర్వ్యూ తీసుకుంటున్నా. రఘురామకృష్ణరాజు గారి ఇంటర్వ్యూ. నాకు ఫోన్ వచ్చింది మా ఊళ్ళో ఒక వ్యక్తి దగ్గర నుంచి. మీ ఇంట్లో సినిమా తీస్తారంట సార్. మీరు పర్మిషన్ ఇస్తారా అని. ఎవరు డైరెక్టరు? మహేష్ చంద్ర గారు. ప్రేయస్ రావే. ఓహో! సరే. ఓకే చెప్పా. నేను ఇంటర్వ్యూలో ఉన్నాను. ఓకే చెప్పాను. వీళ్ళు ఇంటికి వచ్చారు, చూసుకున్నారు, ఫైనల్ చేసుకున్నారు, వెళ్ళిపోయారు. మరుసటి రోజు కెమెరాలు, క్యారవాన్లు, జనరేటర్స్ అన్ని నా ఇంటి ముందు పెట్టారు. సార్ వచ్చారు. చూసా. మాట్లాడాలి అనిపిస్తుంది కానీ దగ్గరికి వెళ్ళడానికి భయం వేస్తుంది. ఎందుకు అంత పెద్ద డైరెక్టర్ని నా ఇల్లే అని చనువు తీసుకుని మాట్లాడినా, లేదు సార్ అని ఎలా మాట్లాడాలో తెలియక ఆగిపోయా. లోపలికి వచ్చారు. మా ఊళ్ళో వ్యక్తి ఒక అతను ఏళ్ళిల్లేండి అని పరిచయం చేస్తే చాలా క్లోజ్గా జోవియల్గా మాట్లాడారు. మనకి చనువు దొరికింది. మా ఇంట్లో ఫస్ట్ డే షూటింగ్ అయిపోయింది. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆ మానిటర్ దగ్గర నించుని ఉన్నా నేను టీవీ ఛానల్లో గోదావరి కిట్టయ్యగా ఒక క్యారెక్టర్ చేశాను. 4 years చేశానండి. మోస్ట్ పవర్ఫుల్ అండ్ పాపులర్ ప్రోగ్రామ్ అది. ఆ గోదావరి కిట్టయ్యని నేనే. మీరు యూట్యూబ్లో కొడితే గోదావరి కిట్టయ్య అన్న మొత్తం నా డీటెయిల్స్ అన్నీ వస్తాయి. నాకు డైరెక్షన్లో టచ్ ఉంది, స్క్రిప్ట్ రైటింగ్లో టచ్ ఉంది. ఆ గోదావరి కిట్టయ్య కూడా డైరెక్టర్, స్క్రిప్ట్ రైటింగ్ మొత్తం అంతా టోటల్ నేనే. డైరెక్షన్ అంటారు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎలా ఉంటుంది, 24 frames అంటారు కదా అని ఆ వెనకాల చేతులు కట్టుకుని ఇలా నించుని చూసేవాడిని. మాట్లాడేవారు. ఓకే టేక్ అమ్మా అయిపోయింది. అక్కడ అదేంటి టేక్ అన్నారు అయిపోయింది అంటే మానిటర్ మళ్ళీ చూసేవారు. దగ్గరికి వెళ్ళి చూసాం. చాలా అద్భుతంగా ప్రతి ఫ్రేమ్ కూడా ఎంత సింపుల్గా అంటే సినిమా ఇంత సింపుల్గా తీయొచ్చా అంటే మహేష్ చంద్ర గారికే అట్లా చెల్లుతుందేమో అంత అద్భుతంగా టేకింగ్ చేస్తున్నారు. ఆ రోజు సెలవు పెట్టా. మరుసటి రోజు కావాలని సెలవు పెట్టా. నా అంతటి నేనే సెలవు ఇవ్వనన్నారు కానీ నాకు అత్యవసరం అని చెప్పి సెలవు పెట్టా. మరుసటి రోజు కూడా నా ఇంట్లో షూటింగ్ జరుగుతుంది. సార్ ప్రొడ్యూసర్ ఎవరండి అని అంటే పలానా. బాగానే సార్ ఇందులో ఏమన్నా ఛాన్స్ ఉంటుందా ప్రొడ్యూసర్ కానీ అని. ఏమండి ఎవరున్నారు అని. అదే నేనే పెడతానండి. అమౌంట్ ఏమన్నా భారీ బడ్జెట్టా తక్కువ బడ్జెట్ ముందు నేను ఆలోచించుకోవాలి కదండి అన్నారు. ఓకే ఛాన్స్ వస్తే సినిమా ఇండస్ట్రీకి దిగుదాం. అలాగని నేను పెద్ద ఒక రేంజ్ ధీరుభాయ్ అంబానీ టైప్ కాదు. నాది మిడిల్ క్లాస్ ఫ్యామిలీయే. బట్ ఏంటి అని అంటే ఆ డైరెక్టర్ని చూసి ఆ టేకింగ్ చూసి నేను ఎడిక్ట్ అయిపోయా. సినిమాకి ఎడిక్ట్ అయ్యా. అంత సింపుల్గా సినిమా తీయొచ్చా అంటే డైరెక్షన్ ఫీల్డ్ నాకు ఆల్రెడీ అలవాటు ఉంది కాబట్టి అంత టేక్ ఈజీగా సినిమా తీయొచ్చా లేదా మహేష్ చంద్ర గారు టేకింగ్ అలా ఉంటుందా. ఓకే మరుసటి రోజు కేదార్ శంకర్ గారిది ఒక సీను. నేను సీన్ రివ్యూలు చేయకూడదు కానీ చెప్తా పైన. ఆ సీన్ మా ఇంట్లో కేదార్ శంకర్ గారు కూతురు చనిపోయిందని పిండం పెడతారు. మొత్తం ఊళ్ళో పల్లెటూరు వాళ్ళు అందరూ వచ్చేసారు. చేబ్రోలో షూటింగ్ అంటే ఆ క్రౌడ్ని మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. నా ఇంట్లోంచి నన్నే గెంటేశారు. నేను కొంచెం పక్కన నించున్నా. ఆ వెనకాల నించుంటే ఆ సీన్ కంప్లీట్ అయ్యేసరికి నాకు తెలియకుండా నేనే ఏడ్చేస్తున్నా. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి. ఏంటి ఇది కేదార్ శంకర్ గారు సార్ ఓకే అన్నారు. కేదార్ శంకర్ గారు వెళ్ళిపోయారు. అంతా అయిపోయింది. ఆడవాళ్ళు ఆ మొహం చూస్తున్నారు. బాగుండదని తల కిందకు ఉంచుకుని నేను బయటకు వచ్చేసిన తర్వాత సార్ని నేను రిక్వెస్ట్ చేస్తే రేపు చెప్తానండి ఆలోచించి అన్న. మరుసటి రోజు పిఠాపురం వెళ్ళి ఆ క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ ఇచ్చారు ఇందులో. ఆ క్యారెక్టర్ కూడా చేశాను. ఆ తర్వాత నాకు రిక్వెస్ట్ చేసి సార్ ఏదో అప్లికేషన్ పెట్టాను కదండి. అవునా అండి సాయంత్రం మాట్లాడదాం. సాయంత్రం వచ్చారు. మళ్ళీ సాయంత్రం వెళ్ళా. ఏం సార్ సరే మీ ఇంట్రెస్ట్ నేనెందుకు కాదనాలి అని అప్పుడు నేను ప్రొడ్యూసర్గా నేను అందులో ఎంటర్ అయ్యానండి. ఆ సినిమాకి నేను ప్రొడ్యూసర్ అని తెర మీద చూసుకోవడం సార్ మీరు నా లైఫ్లో ఇంకా మర్చిపోలేని గిఫ్ట్ ఇచ్చారు సార్. నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మీకు చాలా నా జీవితాంతం రుణపడి ఉంటాను. ఆ సినిమా ఉన్నంతకాలం నా పేరు ఉంటుంది. ఆ సినిమా ఉన్నంతకాలం మీరు నా గుండెల్లో ఉండిపోతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.